హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఎంగిలి పూల బతుకమ్మ కోసం అయితే పూల వేట మొదలుపెట్టానండి. పువ్వుల కోసం బయలుదేరాను. నేను ఎంగిలి పూల బతుకమ్మను పెట్టడానికి నేనే స్వయంగా చెట్ల దగ్గరికి వెళ్ళి పువ్వులను తెచ్చి బతుకమ్మనైతే పేర్చానండి. నేను ఈ బతుకమ్మ కోసము ఎన్ని రకాల పువ్వులను తెచ్చాను, ఏ చెట్ల దగ్గరికి వెళ్ళానో మీరే చూడండి. బతుకమ్మలో ప్రధానంగా గుమ్మడి పూలు అయితే చాలా శ్రేష్టం అండి. గుమ్మడి పూలు అయితే ఖచ్చితంగా పెట్టి పేరుస్తారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ బతుకమ్మ పాటలో ఉంటుంది కదండి. ఈ విధంగా గుమ్మడి పూలనైతే ఖచ్చితంగా బతుకమ్మలో పేరుస్తారు. ఇలా గుమ్మడి పూలన్నింటినైతే తెంపుకొని తీసుకొని వెళ్తున్నానండి. బతుకమ్మలో ముఖ్యంగా మనం గౌరమ్మను పెడతాం కదండి. పసుపుతో గౌరమ్మను చేస్తాము. పసుపుతో గౌరమ్మను చేసినా కానీ పూ గౌరమ్మ అని ఉంటుందండి. పూ గౌరమ్మ అంటే ఇది బూడిద గుమ్మడి పువ్వు అండి. రాసగుమ్మడి పువ్వు అని దొరుకుతుంది కదా. ఆ గుమ్మడి పువ్వులో నుండి వచ్చే గౌరమ్మను కంపల్సరీగా బతుకమ్మలో పెట్టాలి. నేను ఈ విధంగా అన్ని గుమ్మడి పూలనైతే తెంపానండి. చాలా గుమ్మడి పూలు దొరికాయండి నాకు. ఈ వీడియోను ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నుండి దుర్గా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదండి. నేను ఈ దుర్గా నవరాత్రుల వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. 9 రోజులు 9 రకాల అమ్మవారి అవతారాలని, రూపాలను వీడియోగా చేసి నేను వీడియోని పెట్టానండి. నిన్ననే అప్లోడ్ చేశాను, చూసేయండి. గుమ్మడి పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ నేను ఏ పూల చెట్టు దగ్గరికి వచ్చానో చూడండి. ఈ పువ్వు పేరేంటో మీకు తెలుసా అండి? చాలామందికి ఈ పూలైతే తెలియదు. ఈ పువ్వులు కూడా బతుకమ్మలో ఖచ్చితంగా పెట్టి పేరుస్తారండి. నేనైతే ఈ పూల చెట్టు దగ్గరికి వచ్చేసానండి. ఈ పూలను ఏమంటారో మీకు ఇప్పటికైనా ఐడియా వచ్చిందండి. ఈ పువ్వులను కట్ల పూలు అంటారండి. నేను కట్ల పూలు కాకుండా గన్నేరు, మందార పూలు కూడా తీసుకొచ్చానండి. ఈ కట్ల పూలలో 2-3 రకాలు కూడా ఉంటాయండి. కాస్త డార్క్ బ్లూ చూడండి, ఇది ఒక కలర్ అండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూసారా, ఇందులోనే 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ ఉన్నాయండి. నేనైతే కట్ల పూలు కూడా తెంపుతున్నానండి. బతుకమ్మలో ఖచ్చితంగా ఈ కట్ల పూలనైతే పేరుస్తారు. చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మల వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడైతే ఈ పూల చెట్లు చాలా బాగా కనిపించేవండి. బతుకమ్మ కోసం ప్రధానంగా ఎక్కువగా కట్ల పూలు, గుమ్మడి పూలు, తంగడి పూలు, గునుగు పూలు పెట్టి బతుకమ్మను పేరుస్తారండి. నేను ఇంకా చాలా రకాల పువ్వులనైతే తెంపుకున్నానండి. కట్ల పువ్వులన్నీ తెంపి తీసుకొచ్చానండి. నెక్స్ట్ ఏం పూలు తెచ్చానో చూడండి. ఇవి అందరికీ తెలిసిన పూలండి. రోడ్ సైడ్ కామన్గా మనకు దొరికే పువ్వులే. ఇవి ఆరెంజ్ కలర్ పువ్వులు కూడా తీసుకొచ్చానండి. నేను మరొక వైపు వెళ్తున్నానండి పువ్వులను తెంపడానికి. ఏం పూలు తెస్తున్నానో చూడండి. పూల చెట్ల దగ్గరికి అయితే వచ్చాను. శంకు పూలండి. ఈ శంకు పూలు అయితే బతుకమ్మకే కాకుండా కొంతమంది దేవుళ్ళకైతే చాలా ఇష్టం అండి. వినాయకుడికి, శివుడికి, అలాగే ఇప్పుడు దసరా నవరాత్రుల్లో నవదుర్గ అవతారాలలో మహిషాసురమర్దిని అమ్మవారికి ఈ శంకు పూలతో పూజిస్తారండి. చూసారండి, నేను శంకు పూలను కూడా తీసుకొచ్చాను. నాకు తంగడి పూలు దొరకకపోవడం వల్ల నేనైతే అడవి తంగడి పువ్వు అని ఉంటుందని ఆ తంగడి పువ్వు దగ్గరికి వచ్చాను. ఆ తంగడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ అడవి తంగడి పూలను అయితే తెంపుతున్నానండి. చాలా పచ్చగా, చాలా ఫ్రెష్గా, చూడడానికైతే తంగడి పువ్వు లాగానే ఉంది. నేనైతే ఇన్ని రకాల పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చానండి. నేను బతుకమ్మ పేర్చే విధానాన్ని, ఎక్కడ బతుకమ్మను ఆడానో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.